ఓకే, తర్వాత మనము ఆ క్లాస్లో ఏం చూసినాము, రైటింగ్ చేసే విధానం చూసినాము కదా. ఇప్పుడు రైటింగ్లోనే లేఅవుట్ ద స్పేసింగ్ ఆఫ్ రివిట్ హోల్స్ ఇన్ చైన్ రివిటింగ్. అంటే చైన్ రివిటింగ్లో చైన్ రివిటింగ్ వేసుకోవడానికి లేఅవుట్ అంటే తెలుసు కదా. ఏంది లేఅవుట్ అంటే? మార్కింగ్ విధానం. లేఅవుట్ అంటే మార్కింగ్ విధానం. ఇళ్ళకి వేసినా లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు వేసినా ముందు లేఅవుట్ వేస్తారు. లేఅవుట్ అంటే మార్కింగ్ అనమాట. ఆ మార్కింగ్ వేసే విధానము మనం తెలుసుకోవాలి. ముందు రివిట్లకు ఏ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. లేఅవుట్ ద స్పేసింగ్ ఆఫ్ రివిట్ అంటే రివిట్కి మధ్యలో స్పేసింగ్ ఎంత ఉండాలా అనేది లేఅవుట్ ప్రకారం మార్కింగ్ ప్రకారం వేసుకోవాలన్నమాట. దేనికి? చైన్ డ్రిల్లింగ్ అంటే వరుసగా వేసుకునేదానికి ఉండాల్సినటువంటి మార్కింగ్ అనమాట. ఫిగర్ 1 shows the layout of the spacing of rivet holes in chain riveting. చైన్ రివిటింగ్లో ఈ స్పేసింగ్ అనేది ఏ విధంగా ఇచ్చినాడు అనేది చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ 7D తీసుకున్నాడు. 7D అంటే ఏంది? డి అంటే ఏంది యాక్చువల్గా? డి అంటే డయామీటర్. ఇదేం డయామీటరు? రివిట్ యొక్క డయామీటర్. ఇక్కడ ఇది D1 అంటే ఏంది? హోల్ డయామీటర్. అది D1 అనేది. డి అనేది డయామీటర్. చెప్పినా కదా ఇంతకుముందు క్లాస్లో. ఇది డయామీటర్. ఇక్కడ D1 అనేది ఏంది? ఈ ప్లేట్లకు మనం వేసిన హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ యొక్క సైజు డయామీటర్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. D1 అనమాట. అంటే D1 అనేది ఏంటంటే ఇక్కడ చూడు, లెంగ్త్ వచ్చేసి రివిట్ లెంగ్త్ ఎంత ఉండాలా? ఈ లెంగ్త్ అంటే ఈ నుంచి ఈడికి. ఏ రివిట్కైనా కూడా ఈ నుంచి ఈడికి అంటే హెడ్ తప్ప మిగతా భాగం ఎంత ఉంటుందో అది. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే కనుక ఇప్పుడు ఇది హెడ్ అయితే ఇది లెంగ్త్. ఈ లెంగ్త్ మొత్తం ఎంత? ప్లేట్ల లెంగ్త్ కంటే ఎక్కువ తీసుకుంటాం. ఎందుకు? మళ్ళీ రివిటింగ్ చేయాలి కదా. రివిటింగ్ చేసే సైజు కూడా మనకు ఎల్ కిందనే వస్తుంది, లెంగ్త్ కిందనే వస్తుంది అనమాట. అట్లా. సో ఇక్కడ మనకు స్పేసింగ్ వచ్చేసి ఏ విధంగా ఉండాలంటే D7 అన్నాడు కదా, ఇది 7D. అంటే మనము తీసుకోవాల్సినటువంటి సైజ్ ఎంత ఉండాలంటే 7D. అంటే మార్కింగ్ వేసుకోవడానికి. అంటే ఇప్పుడు ఇదొక ప్లేట్ అనుకోండి, మధ్యలోకి ఉంది. మధ్యలో అటువైపు ఒక ప్లేట్, ఇటువైపు ప్లేట్ ఉంది. హోల్స్ ఇక్కడ వేసినారు. సో ఇక్కడ హోల్స్ వేసిన తర్వాత ఇది వచ్చేసి 7 times D. అంటే D వచ్చేసి మనకు రివిట్ సైజు మనకు 3 mm ఉందనుకోండి, ఇంటూ 7 7 ముళ్ళ 21. అంటే D అనేది 21 అవుతుంది. 3 mm డయామీటర్ ఉన్నప్పుడు. అర్థమవుతుందా? 7 times D. D అనేది 3 mm ఉంటే 7 times D అన్నప్పుడు ఎంత అవుతుంది? 21 mm అవుతుంది. సో అప్పుడు టోటల్గా మనం అవుట్లైన్ తీసుకోవాల్సింది 21 mmకు. అర్థమైందా? తర్వాత ఇన్ చైన్ రివిటింగ్ స్క్వేర్ ఫార్మేషన్ ఆఫ్ రివిట్స్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ప్లేస్మెంట్ ఆఫ్ రివిట్. ఇది స్క్వేర్కు చైన్ రివిటింగ్లో స్క్వేర్ అంటే ఒకదాని ఎదురుగా ఒకటి, జిగ్జాగ్ కాదు, స్క్వేర్ టైప్ అంటే చైన్ ఒకే లైన్లో వరుసగా వేసుకుంటా పోవడం అనమాట. తర్వాత రివిట్కు మధ్య దూరం వచ్చేసి 3D. అంటే ఎంత? ఇప్పుడు 3 mm ఉంది రివిట్ సైజు. 3D అంటే 3 mm D వచ్చేసి 3D అంటే 3 x 3. మిమ్మల్ని మామూలు కొట్టకూడదురా. 3 x 3 ఎంత? సో ఇక్కడ రివిట్కి మధ్య దూరము 9 mm. ఇక్కడ స్పేసింగ్ ఎంత తీసుకున్నాడు? ఆ పక్క ఈ పక్క 2D. అంటే ఎంత? సో ఈ పక్క 4 mm, ఈ పక్క 4 mm. గ్యాప్ వదిలేసి మధ్యలో లైన్ వేసుకోవాలన్నమాట. అర్థమైందా? తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉండాలా? 3D. ఫస్ట్ స్టార్టింగ్లో 2D, తర్వాత రివిటింగ్ మధ్య దూరంలో 3D. ఇది ఒక లేఅవుట్. అర్థమైందా? రివిటింగ్ చేసుకోవడానికి ఈ విధమైన లేఅవుట్ తీసుకోవాలన్నమాట. తర్వాత జిగ్జాగ్ రివిటింగ్ ఇచ్చినాడు. ఇక్కడ జిగ్జాగ్ రివిటింగ్ ఇక్కడ ఏం చేసినాడు? ఇక్కడ ఈ పక్క స్పేసింగ్ 2D ఇచ్చినాడు, మధ్యలో రివిటింగ్ మధ్యలో 3Dనే ఇచ్చినాడు, ఇక్కడ 2D ఇచ్చినాడు.
సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ చూస్తే మళ్ళీ మనకు ఇక్కడ 3.5 ఉంది. ఎందుకు? ఇక్కడ 2D ఇచ్చినాడు, ఇక్కడ 3D ఇచ్చినాడు. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 3D 2D మొత్తం కలిసి 5D అవుతుంది కదా. 5D అయినప్పుడు ఈ రెండింటికి మధ్యలో రావాలంటే ఇక్కడ రివిట్ 3.5D తీసుకోవాలి. అర్థమైందా? ఇంకా ఇక్కడ నుంచి 3.5D అంటే మళ్ళీ ఇక్కడ 3D, మళ్ళీ రివిట్కి మధ్యలో 3D. కానీ ఇక్కడ స్టార్టింగ్లో మాత్రం 3.5D, ఇక్కడ కూడా 3.5Dనే రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా. అర్థమైందా? ఇక్కడ మాత్రం 2D వస్తుంది, ఇక్కడ కూడా 2D వస్తుంది. అట్లనే ఈ స్పేసింగ్ కూడా 2Dనే వస్తుంది. ఇక్కడ ఇచ్చినాడు కదా 2D ఇచ్చినాడు కదా, అది ఇట్లా జిగ్జాగ్కు వేసుకోవాలన్నమాట. జిగ్జాగ్ రివిటింగ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ లేఅవుట్ ఆఫ్ రివిట్ స్పేసింగ్ ఇన్వెంటెడ్ జాయింట్. జిగ్జాగ్ రివిటింగ్ ట్రయాంగులర్ ఫార్మేషన్ ఆఫ్ రివిట్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ప్లేస్మెంట్ ఆఫ్ రివిట్స్. అంటే ట్రయాంగులర్కి బదులు ఈ మాదిరిగా ట్రయాంగిల్లో ఈ మాదిరిగా వేసుకుంటారనమాట. లేఅవుట్ ఆఫ్ స్పేసింగ్ జిగ్జాగ్ రివిటింగ్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్ 1. అర్థమైంది కదా. తర్వాత స్పేసింగ్ ఆఫ్ రివిట్స్ ఇన్ జాయింట్స్. జాయింట్ చేసేటప్పుడు ఏ విధంగా స్పేసింగ్ తీసుకోవాలా. ఇక్కడ జాయింట్ చేస్తున్నాడు కదా, ఇది ఒక ప్లేటు, ఇది ఒక ప్లేటు, ఇది ల్యాబ్ జాయింట్ అయితే డబల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్, డబల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్ ఇది. సో ఇక్కడ ఏ విధంగా వేసినాడో చూద్దాం. ద స్పేసింగ్ ఆఫ్ ద రివిట్ హోల్స్ డిపెండ్స్ అపాన్ ద జాబ్ గివన్ బిలో ఇన్ ఏ జనరల్ అప్రోచ్ ఇన్ డిటర్మైనింగ్ దిస్. అంటే ఈ విధంగా మనకు రివిట్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఫిగర్లో చూసుకుంటే కన్నా ఇది ప్లేట్ థిక్నెస్, ఇది ప్లేట్ థిక్నెస్, ఇది ప్లేట్ థిక్నెస్. అర్థమైందా? సో ఇక్కడ మనం రివిట్ పెట్టాలంటే ముందు ప్లేట్లకు హోల్ వేసుకోవాలి కదా. ఆ హోల్లో ఈ ప్లేట్ నుంచి ఈ ప్లేట్కి మధ్య దూరానికి 2D తీసుకోవాలా. డి అనేది ఏంది మనకు ఐడియా అయింది. డి అంటే రివిట్ యొక్క డయామీటర్. అది ఏ రివిట్ తీసుకుంటామో ఆ రివిట్ యొక్క డయామీటర్. 3mm తీసుకోవచ్చు, 5mm తీసుకోవచ్చు, 10mm తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అది డి అయితే దాని ప్రకారం ఇక్కడ 2D అనేది తీసుకోవాలా. అర్థమైంది కదా. మళ్ళీ రివిట్కి మధ్య దూరము 3D ఇందాక చూపించినట్టే. మళ్ళీ ఈ ప్లేట్కు కింది ఇది పై ప్లేట్ కింది ప్లేట్కి కూడా ఇక్కడ 2Dనే ఉండాలి. ఇక్కడ 2Dనే ఉంది, ఇక్కడ 2Dనే ఉంది. అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు అనమాట. ల్యాపింగ్ అనేది ప్లేటుకు ల్యాపింగ్ అనేది 2Dనే ఉండాలి. అంటే 2D + 3D + 2D అప్పటికి మొత్తం ఎంత అవుతుంది? 7D అవుతుంది. సో అప్పుడు ఈ నుంచి వీడికి 7D ఉన్నప్పుడు మనకు ఈ పక్క స్పేసింగ్ 2D తీసుకుంటాము, ఈ పక్క స్పేసింగ్ 2D తీసుకుంటాము, రివిట్కి మధ్య దూరంలో 3D తీసుకుంటాం. సో ఈ విధంగా మనము స్పేసింగ్ అనేది తీసుకోవాలి. డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎడ్జ్ టు ద సెంటర్ ఆఫ్ ద రివిట్. సెంటర్ ఆఫ్ ద రివిట్కు అంటే డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ రివిట్ యొక్క సెంటర్కు రావాలన్నమాట. తర్వాత ద స్పేస్ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎడ్జ్ ఆఫ్ ద మెటల్ టు ద సెంటర్ ఆఫ్ ద ఎనీ రివిట్ షుడ్ బి అట్లీస్ట్ ట్వైస్ ద డయామీటర్ ఆఫ్ ద రివిట్. కనీసం 2D అన్నా ఉండాలా అంటున్నాడు. అదే ఇప్పుడు చెప్పింది. ది పర్పస్ ఆఫ్ దిస్ ఈజ్ టు ప్రివెంట్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ద ఎడ్జెస్. స్ప్లిట్టింగ్ అంటే ఏంది? 2 భాగాలుగా చీలిపోవడం స్ప్లిట్టింగ్ అంటే. అర్థమైందా? 2 భాగాలుగా చీలిపోవడం. ఇక్కడ చూపిస్తున్నాడు చూడు, ఇక్కడ చీలిపోయింది, రివిట్ కొట్టినాక చీలిపోయింది. సో అట్లా చీలిపోవడం అనేది జరగకూడదు అనమాట. ది మ్యాక్సిమం డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎడ్జెస్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 10 times ద థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్. అంటే ఈ ప్లేట్ థిక్నెస్ ఉంది కదా, ఈ ప్లేట్ థిక్నెస్ ఒకవేళ 5mm ఉందంటే కదా, లేకపోతే 1mm ఉందనుకో ప్లేట్ థిక్నెస్, అది ఈ అంచు నుంచి ఏం చెప్తున్నాడు ఇక్కడ, ద ఎడ్జెస్ షుడ్ నాట్ బి మోర్ దాన్ ద 10 times ఆఫ్ ద థిక్నెస్ ఆఫ్ ద ప్లేట్. ఈ ఎడ్జెస్లో నుంచి 10 times కంటే ఎక్కువ ఉండకూడదు. మనకి ఇక్కడ ఎంత వచ్చింది? ఎన్ని కూడితే 2D వచ్చింది కదా, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా 10 timesకి పెరగకూడదు. ఇక్కడ 7 times ఉంది, 10 times వరకు పెట్టుకోవచ్చు. కాకపోతే 10 times వరకు పెరగకుండా 7 timesలోనే అయిపోవాలన్నమాట. లేకపోతే కన్నా అనవసరం మెటల్ వేస్ట్ అవుతుంది. లేకపోతే డిస్టెన్స్ తక్కువ తీసుకుంటే కన్నా, ఈ డిస్టెన్స్ తక్కువ తీసుకుంటే కన్నా ఇట్లా చీలిపోతుంది. చీలిపోయేదాన్ని స్ప్లిట్టింగ్ అంటారు. ఏమంటారు? స్ప్లిట్టింగ్. తర్వాత టూ మచ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎడ్జ్ విల్ లీడ్ టు ద గ్యాపింగ్
ఇక్కడ ఎక్కువ డిస్టెన్స్ ఇచ్చినాడు. రివిట్కు ఈ పక్క ఎక్కువ డిస్టెన్స్ ఉంది, ఈ పక్క ఎక్కువ డిస్టెన్స్ ఉంది. అట్లా చేయడం వల్ల ఇక్కడ గ్యాప్ వస్తుంది అనమాట. అట్లా గ్యాప్ రాకూడదు, కాబట్టి దగ్గరికే ఉండాలి. ఇంకా ఏం చెప్తున్నాడు, పిచ్ ఆఫ్ ద రివిట్. పిచ్ ఆఫ్ ద రివిట్ అంటే రివిట్కి మధ్య దూరాన్ని పిచ్ అంటారు. ఇది 3D గుర్తుపెట్టుకోండి. P = 3D. అర్థమైందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. మీకు డ్రాయింగ్లో కూడా అదే మీకు వస్తుంది. డ్రాయింగ్లో కూడా, ఇంజనీరింగ్ డ్రాయింగ్లో కూడా అదే వస్తుంది. పిచ్ ఆఫ్ ద రివిట్ అంటే 3D అనమాట. ద మినిమం డిస్టెన్స్ బిట్వీన్ రివిట్స్ షుడ్ బి 3 times ద డయామీటర్ ఆఫ్ ద రివిట్. డయామీటర్ యొక్క రివిట్ యొక్క డయామీటర్కు 3 times ఉండాలి పిచ్ అనేది. అంటే రివిట్కి మధ్య దూరము 3 times, డయామీటర్కు 3 times ఎక్కువ ఉండాలన్నమాట. అర్థమైందా? తర్వాత ద డిస్టెన్స్ విల్ హెల్ప్ టు డ్రైవ్ ద రివిట్స్ వితౌట్ ఇంటర్ఫీరెన్స్. ఇంటర్ఫీరెన్స్ అంటే ఒక దాంట్లో ఒకటి ఎక్కకుండా, అంటే మరీ టైట్గా లేకుండా నీట్గా ఫ్రీగా సెట్ అయ్యేటట్టుగా ఉండాలి. ద డిస్టెన్స్ విల్ హెల్ప్ టు డ్రైవ్ ద రివిట్స్ వితౌట్ ఇంటర్ఫీరెన్స్. ఇంటర్ఫీరెన్స్ అంటే మనకు టైట్గా పోయేది, బాగా కొట్టి ఎక్కేయాల్సి వస్తుంది. అట్లా లేకుండా ఫ్రీగా వెళ్ళిపోయేటట్టుగా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. తర్వాత టూ క్లోజ్లీ స్పేస్డ్ రివిట్స్ విల్ టైర్ ద మెటల్ అలాంగ్ ద సెంటర్ లైన్ ఆఫ్ ద రివిట్. ఒకవేళ మరీ దగ్గరకుంటే, రివిట్లు ఇట్లా దగ్గరకుంటే ఈ మధ్యలోకి చీలిపోయేదానికి ఆస్కారం ఉంది. ప్లేట్ మొత్తం మధ్యలోకి చీలిపోయి వేస్ట్ అయిపోతుంది క్లోజ్గా ఉంటే. ద మ్యాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ ద రివిట్స్ షుడ్ ఎక్సీడ్ 24 times ద థిక్నెస్ ఆఫ్ ద మెటల్. అంటే ఏంది? ఎక్కువలో ఎక్కువ అంటే ప్లేట్ ఒకవేళ 1 mm ఉంటే ఒక రివిట్కు మధ్య దూరము మ్యాక్సిమం 24 times కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే మనము 1 mm రివిట్ థిక్నెస్ తీసుకుంటే, 3 mm తీసుకుంటే 24 times అంటే 24 మూడ్ల 70 అట్లా వస్తుంది. 70-71 అంత దూరం మ్యాక్సిమం అంతే పెట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. తర్వాత టూ ఫార్ ఏ పిచ్ విల్ అలౌ ద షీట్ ఆర్ ప్లేట్ టు బకిల్ బిట్వీన్ ద రివిట్. బకిల్ అంటే ఇది బక్లింగ్ అంటే ఉబ్బడం. బక్లింగ్ అంటే ఉబ్బడం. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి మీరు. బక్లింగ్ అంటే ఉబ్బడం అనమాట. ఈ విధంగా అంటే ఏమంటున్నాడు ఇడా, టూ ఫార్ ఏ పిచ్, మరీ పిచ్లు అనేటి మరీ దూరంగా ఉంటే విల్ అలౌ ద షీట్ ఆర్ ప్లేట్ టు బకిల్ బిట్వీన్ ద రివిట్స్కి మధ్య దూరంలో ఇట్లా ఉబ్బేదానికి ఆస్కారం ఉందన్నమాట. అర్థమైందా? సో ఇది ఈరోజు క్లారు. అర్థమైంది కదా? తర్వాత క్లాస్ ఏంది? ట్యూబ్లర్, బైఫర్కేటెడ్ అండ్ మెటల్ పియర్సింగ్ రివిట్స్. అంటే ఇవి సపరేట్ రివిట్స్ అనమాట. ఇవి ఎక్కువ షీట్ మెటల్లలో, లెదర్లలో ఎక్కువ వాడేటివి అన్నమాట. ఇవి బ్లైండ్ రివిట్ ఆర్ పాప్ రివిట్స్. తర్వాత రివిటింగ్ టూల్స్, ఇవన్నీ రివిటింగ్ టూల్స్ అన్నమాట. రివిటింగ్ చేసుకునే విధానము. తర్వాత లేఅవుట్ కాదు, లేజీ టంగ్. అంటే లేజీ టంగ్ అంటే మనం రివిట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక మిషన్ అనమాట. అంటే మెకానికల్ డివైస్. అంటే దీంట్లో మనము ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈజీ అనేదాన్ని అక్కడ లేజీ అని పెట్టినాడు. అంటే ఈజీగా చేసుకుంటాం కాబట్టి లేజీగా అంటే నిర్లక్ష్యంగా నిద్రపోతా చేసుకోవచ్చు అని. సో అది అర్థమైంది కదా? సో ఆ మాదిరిగా మనము జాగ్రత్తగా విని నేర్చుకోవాలన్నమాట. అర్థమైంది కదా? ఓకే, ఇది బాగా విని మళ్ళీ మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. షేర్ చేసుకోమని చెప్పండి.